వెల్కమ్ టు సీకే టెక్ న్యూస్. ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అవుతున్న ఈరోజు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి జపాన్లో కొత్త వైరస్ అయితే నెలకొనింది. ఆ వైరస్ పేరు వచ్చేసరికి కవాసకి డిసీజ్. సో ఈ వైరస్ వల్ల ప్రభుత్వం లాక్డౌన్ అయితే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు, అన్ని కాలేజీలు మూసివేయబడ్డాయి. సో ఈ వైరస్ అనేది చిల్డ్రన్స్లో ఎక్కువగా సోకడం వల్ల అన్ని స్కూల్స్ అయితే బంద్. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 4030 కేసులు అయితే వచ్చాయి. సో గవర్నమెంట్ అయితే ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళని మాస్క్లు వేసుకొని సురక్షితంగా ఉండమని ప్రభుత్వం జారీ చేయబడింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వాట్సాప్ నుంచి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఐఓఎస్ యూజర్లకి యాపిల్ లిక్విడ్ గ్లాస్ టెక్నాలజీ డిజైన్తో తీసుకురావడం అయితే జరుగుతుంది. మెటా నుంచి కొత్త అప్డేట్ రాకపోయినా ఇంతకుముందు కొంత యూజర్లకి ఐఓఎస్ 25 వర్షన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కొత్త యూఐ రిపోర్ట్ యూజ్ చేస్తున్నారు. సో స్టేబుల్ వర్షన్ 26 వర్షన్స్లో ఇది కొత్త గ్లాస్ డిజైన్ వర్షన్తో తీసుకురాబోతుంది. సో మెటా నుంచి అప్డేట్ అయితే ఇది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇప్పుడు ఏఐ మన జీవితాల్లో ఎంత ప్రభావం చూపుతుందో అందరికీ తెలిసిందే. సో కానీ కొద్ది రోజుల్లో ఒక సంఘటన సోషల్ మీడియాలో ఒక హల్చల్ టాపిక్గా మారింది. ఒక భారతీయుడు రీసెంట్గా మీకు తెలిసిందే పర్ప్లెక్సిటీ ఏఐ కమిట్ బ్రౌజర్ని రిలీజ్ చేసింది. సో ఒక భారతీయుడు వెబ్ డెవలపర్. సో అతను ఏం చేశాడంటే పర్ప్లెక్సిటీ ఏఐ కమిట్ బ్రౌజర్ని యూజ్ చేసి కోర్సెరా ఒక యాప్లో ఏఐ ఎథిక్స్ అనే కోర్సుని పర్ప్లెక్సిటీ బ్రౌజర్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా కంప్లీట్ చేశాడు. సో అని ఒక ట్విట్టర్లో ట్వీట్ చేయగా సో దానికి పర్ప్లెక్సిటీ సీఈఓ ఎవరైతే ఉన్నారో అతను ఆ ట్వీట్కి వార్నింగ్ ఇస్తూ అరవింద్ శ్రీనివాస్ ఆ ట్వీట్పై గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏఐని సరిగ్గా ఉపయోగించుకోవాలి, ఇలా ఉపయోగించుకుంటే మనకే ఫ్యూచర్లో నష్టం కలుగుతుందని ఆయన ఒక హెచ్చరించారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏమంటే కమెంట్లో సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి స్నాప్చాట్ రీసెంట్లీ ఒక మేజర్ చేంజ్ ఇంట్రొడ్యూస్ అయితే చేసింది. మెమరీస్ ఫీచర్లో 5GB కంటే ఎక్కువ కంటెంట్ సేవ్ చేసుకోవాలంటే పెయిడ్ స్టోరేజ్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మీరు కొంచెం చెల్లించాల్సి ఉంటుంది. స్నాప్చాట్ మెమరీస్ అంటే ముందుగా మీరు డిసప్పరింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ని సేవ్ చేసుకునే ఫీచర్. ఇది 2016 నుంచి ఫ్రీగానే ఉండింది, కానీ ఇప్పుడు ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకొని వచ్చింది. సో దీనికి స్టోరేజ్ ప్లాన్స్ అయితే 100GBని మీరు కొనుక్కోవాలంటే 100GBని యూజ్ చేసుకోవాలంటే పర్ మంత్ $2 అయితే చెల్లించాల్సి ఉంటుంది. 250GB అయితే పర్ మంత్ $4 అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో స్నాప్చాట్ కూడా కొత్తగా ప్లాన్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్లో తెలియజేయండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మరి ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటే ఈరోజు ఓటీటీలో 2 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ మూవీ వచ్చేసరికి వార్ 2 అండ్ మిరాయి కూడా రిలీజ్ అయింది. సో ఈ రెండు ఎలా ఉన్నాయో చూస్తుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఈ ఏఐ ప్రపంచంలో ఫ్రాడ్స్, స్పామ్ కాల్స్ ఎక్కువ అయిపోయినాయి. సో దాని నుంచి తప్పించుకోవడానికి విఐ కొత్త సేఫ్టీ సిస్టమ్ అయితే తీసుకొచ్చింది. ఇంతకుముందు ఎయిర్టెల్, జియో యూజర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఆల్రెడీ యూజ్ చేస్తుంటారు. ఎవరైతే వోడాఫోన్, ఐడియా సిమ్ని యూజ్ చేస్తున్నారో కొత్తగా వీళ్ళైతే తీసుకురావడం అయితే జరిగింది. సో దీనికి ఎటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు. జస్ట్ ఏదైనా స్పామ్ కాల్ నుంచి కాల్ వస్తే మీకు డైరెక్ట్గా ఇది ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది నేమ్ని, స్పామ్ కాల్. ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.